వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలంకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. సరిగ్గా 40 ఏళ్ల తరువాత వారంతా ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మారెడ్డి, గోపాల్రెడ్డి, డేవిడ్, కురుమయ్య, లక్ష్మయ్య, రఫీదిన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాల్వాతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు. అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతమే తప్ప ఇంకొకటి కాదు. మనం ఊహించరానటువంటిది. నేను ఇక్కడ ఈ విద్యార్థులు చేసిన వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఏర్పాటు చేయడం అనేది 40 years తర్వాత అంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది. అయినా ఇక్కడ మేము చేసింది ఏముంది, మా విద్యుత్ నెక్స్ట్ గౌరవ మనకు తర్వాత బ్యాక్ పీరియడ్ అమౌంట్ వేసింది. 85వ సంవత్సరపు ZPHS గుంట పాఠశాలలో చదువుకున్నటువంటి మేము సుమారు 40 సంవత్సరముల తరువాత సుమారు 40 మంది విద్యార్థులము మేము చదువుకున్నటువంటి పాఠశాలలో సమావేశమై ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇది మాకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు, మా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రోజు. మేమందరం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. మరి పాత మిత్రులు ఔషధం లాంటి వారు అని అంటారు పెద్దలు. మరి ఈరోజు మనం అందరం కూడా ఒకరినొకరం కలుసుకొని ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నాము. మా ఈ కలయిక వలన చాలామంది 40 సంవత్సరాల కింద విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాం. మా జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా అందరూ కూడా ఆత్మీయంగా సుమారు 40 సంవత్సరాల క్రితము వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి మేమందరం కూడా కలుసుకోవడము, ఒకరినొకరము మా మధుర అనుభూతులను గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుత ఘట్టంగా నేను చెప్తున్నాను. ఇదే పాఠశాలలో చదివి ఒక గెస్టెడ్ ప్రధానోపాధ్యాయునిగా 2009 సంవత్సరంలో ప్రమోషన్ పొంది మన ప్రాంతంలోనే ZPHS ఆత్మకూరులో కానీ ZPHS కౌకుంట్లలో కానీ ఇప్పుడు ప్రస్తుతము ZPHS గోపన్పల్లిలో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయునిగా నేను వృత్తిలో రాణిస్తున్నందుకు ఇక్కడే చదువుకొని పాఠశాలలోనే ఉంటూ వృత్తిపరంగా కూడా నేను పాఠశాలలోనే ఉంటూ విద్యార్థులకు బోధన చేయడం అనేటువంటిది నాకు ఒక అద్భుత వరంగా నేను భావిస్తున్నాను. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా కూడా నేను